హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో 7వ చాప్టర్ హూ సర్వ్స్ అస్, మనకు ఎవరు సేవ చేస్తారు, ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో వస్తాను, చూడండి. Alluru village is the recipient of the Swachhate Seva Puraskarams. అల్లూరి గ్రామం, ఆ గ్రామానికి స్వచ్ఛతే సేవా పురస్కారం అనేది వచ్చింది. ఆ గ్రామం స్వచ్ఛతే సేవ అనే పురస్కారాన్ని తీసుకుంది. ఇట్ ఈజ్ ఇన్స్పైరింగ్ to know the reasons why the village received the award. మీరు ఎప్పుడైనా మనుషులు పురస్కారాలు అందుకోవడం వినే ఉంటారు కదా, మరి ఇక్కడ గ్రామానికే ఒక పురస్కారం వచ్చింది. మరి గ్రామానికి పురస్కారం ఎందుకు వచ్చింది, అది ఎందుకు ఇచ్చారు, ఇవి తెలుసుకుంటే మనకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. లెట్ us see the different amenities in the village. ఆ గ్రామంలో, అల్లూరి గ్రామంలో ఉన్న వసతులు, సౌకర్యాలు ఒకసారి మనం పరిశీలిద్దాం ఏమేమి ఉన్నాయో, ఎందుకని ఆ అవార్డు ఆ గ్రామానికి వచ్చిందో. అల్లూరు ఈజ్ ఏ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్. అల్లూరు అనేది చాలా పచ్చదనంతోను పరిశుభ్రంగా ఉండే గ్రామం. అది ఆ గ్రామంలో చాలా పరిశుభ్రంగా ఉంటాయి వీధులు, ఇల్లు అన్నీ కూడా, అలాగే పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇట్ హ్యాస్ క్లీన్ రోడ్స్ అలాంగ్ విత్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ గ్రామంలో ప్రతి వీధిలోనూ మురికి నీటి సౌకర్యంతో కూడిన రోడ్లు ఉంటాయి. మీ గ్రామంలో కూడా మీ ఇంటి చుట్టుపక్కల మీ వీధుల్లో మురికి నీరు పారుదలకు సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి కదా. ఈ అల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి వీధిలోనూ ఆ మురుగునీటి సౌకర్యంతో కూడిన రోడ్లు ఉంటాయి. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ. అల్లూరు గ్రామంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అంటే చెత్తను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ వర్కింగ్ ఆన్ సోలార్ పవర్. ఆ ఊర్లో ఉన్న వీధుల్లో వీధి దీపాలు సౌరశక్తితో నడిచేలా ఏర్పాటు చేశారు. అంటే వాటికి ఎండ నుంచి వచ్చే విద్యుత్ వల్ల ఆ దీపాలు వెలుగుతాయి. సప్లై ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. ఆ ఊర్లో పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం అన్ని ఇళ్ళకి ఉంది. ఏ మిల్క్ డైరీ ఎస్టాబ్లిష్డ్ బై ద పీపుల్. అలాగే ఆ ఊర్లో ఆ ఊరి ప్రజలే నడుపుతున్న ఒక పాల ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తోంది కదా, పాల ఉత్పత్తి కేంద్రం ఫోటో ఇచ్చాడు చూడండి, అల్లూరు గ్రామాన్ని. లాట్స్ ఆఫ్ ప్లాంట్స్. అలాగే ఆ ఊర్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ సౌకర్యాలు ఆ ఊర్లో ఉన్నాయన్నమాట అల్లూరు గ్రామంలో. మీ ఊర్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి చెప్పండి. పీపుల్ వాలంటీర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద విలేజ్ అండ్ డొనేటెడ్ మనీ టు మీట్ ద నీడ్స్. అల్లూరు గ్రామంలో ఈ సౌకర్యాలన్నీ వాళ్ళకి ఒక్క రోజులో ఊరికి రాలేదు. వాళ్ళ ప్రజలు, ఆ గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధికి కావాల్సిన డబ్బును విరాళంగా ఇచ్చారు. పీపుల్ ఆఫ్ అల్లూరు విలేజ్ పేడ్ దేర్ ట్యాక్సెస్ ప్రాంప్ట్లీ. అలాగే ఆ ఊర్లో ప్రజలందరూ కూడా తాము చెల్లించాల్సిన పన్నులు, ప్రభుత్వానికి పన్నులు కట్టాలి కదా, ఆ పన్నుల్ని సకాలంలో చెల్లించేవాళ్ళు. ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంకి పన్నులు చెల్లించేవారు. హెన్స్ ద గవర్నమెంట్ టు extended its complete support
టు ద పీపుల్ ఆఫ్ అల్లూరు. ప్రజలందరూ సరైన కాలంలో పన్నులు కడుతున్నారు ఆ గ్రామంలో. అలాంటప్పుడు ప్రభుత్వం కూడా తన పూర్తి మద్దతును ప్రజలకు అందించింది. అంటే ఆ ఊర్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా చాలా సహకరించింది. ఆర్ ఎనీ అమ్యూనిటీస్ ప్రొవైడెడ్ ఇన్ యువర్ విలేజ్? చెప్పండి, మీ ఊర్లో, మీ గ్రామంలో ఇలాంటి సౌకర్యాలు ఏమేమి ఉన్నాయో. టు లుక్ into the welfare of the rural people, local self-governments were established. గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు. అంటే గ్రామాల్లో ప్రజల యోగక్షేమాలు చూసుకోవడానికి గవర్నమెంట్ రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోనే కాకుండా గ్రామీణ ప్రజల కోసం గ్రామీణ స్థాయిల్లో స్వపరిపాలన వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. దేర్ ఆర్ మెనీ విలేజెస్, టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు చాలా ఉన్నాయి కదా. పీపుల్ నీడ్ ఫుడ్, వాటర్, షెల్టర్, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా టు లివ్ కంఫర్ట్లీ. ఇప్పుడు ప్రజలకు ఏమేం కావాలి జీవించాలి అంటే? ప్రజలు నివసించాలి అంటే సౌకర్యవంతంగా వాళ్ళకి ఆహారం కావాలి, నీరు కావాలి, నివాసం కావాలి, ఉండడానికి చోటు ఉండాలి, పాఠశాలలు ఉండాలి, ఆసుపత్రులు ఉండాలి, రవాణా, విద్యుత్తు, ఇవన్నీ కావాలి. రవాణా అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు. ఇలా ప్రతి సౌకర్యం ఉంటేనే ప్రజలు సౌకర్యవంతంగా సుఖంగా ఉండగలరు కదా. దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ బై ద గవర్నమెంట్. ఈ సౌకర్యాలన్నిటిని ప్రజలకి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఈ సౌకర్యాలన్నిటిని ప్రజలందరికీ కల్పిస్తుంది. గవర్నమెంట్ ఈస్ ద సిస్టమ్ టు సర్వ్ ద పీపుల్ by providing the required facilities. ప్రభుత్వము అంటే ఏంటి? ప్రజలకి కావాల్సిన సౌకర్యాలను అందించే ఒక సేవా వ్యవస్థ. ప్రభుత్వం అంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందించే సేవా వ్యవస్థ, ప్రజలకి సేవ చేసే ఒక వ్యవస్థ, అదే ప్రభుత్వం. ఇన్ అవర్ కంట్రీ పీపుల్ ఎలెక్ట్ అవర్ లీడర్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. మన దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ ప్రభుత్వ నాయకుల్ని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే. ప్రజలే ప్రభుత్వ నాయకుల్ని ఎన్నుకుంటారు. ఒకసారి ప్రభుత్వ వ్యవస్థను ఒకసారి పరిశీలిద్దామా మనం. లెట్ us observe the system of government. We have 3 levels of government in our country. మన దేశంలో 3 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. మొదటిది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వం. అంటే ఇందాకే చెప్పా కదా, స్థానికంగా అక్కడే అందుబాటులో ఉండే ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం దేశంలోని ప్రజల సౌకర్యాలను చూసుకుంటుంది కదా. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ముందు చూద్దాం. స్థానిక ప్రభుత్వం. ఇట్ రెఫర్స్ టు ద గవర్నమెంట్ అట్ ద లోకల్ లెవెల్ విచ్ ఈస్ ద విలేజ్ అండ్ సిటీస్. మనకి గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ వీటిల్లో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని మనము స్థానికంగా ఉంటుంది కాబట్టి అక్కడికే అందుబాటులో ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలందరికీ, కాబట్టి దాన్ని స్థానిక ప్రభుత్వం అంటాం. స్థానికంగా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరంలో కానీ ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వము అని. అందులో గ్రామ పంచాయతీ ఒకటి. గ్రామ పంచాయత్ టేక్స్ కేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్
లివింగ్ ఇన్ ద విలేజ్. ఒక గ్రామంలో నివసించే ప్రజల యొక్క బాగోగులు చూసుకునేది గ్రామ పంచాయతీ. అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలన్నీ ఆ గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. Members of Grama Panchayat are elected by all the villagers who are above the age of 18 years. మనకి గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఆ గ్రామస్తులందరి చేత గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు. They are elected once in 5 years. 5 సంవత్సరాలకు ఒకసారి ఆ గ్రామ పంచాయతీలోని సభ్యుల్ని ఆ గ్రామ ప్రజలే ఎన్నుకుంటారు. The head of the Grama Panchayat is the Sarpanch. ఆ గ్రామ పంచాయతీకి పెద్ద, అందరికన్నా పెద్ద నాయకుడినే మనము సర్పంచ్ అంటాం. ఆ గ్రామ పంచాయతీకి పెద్ద. There is a school, hospital, bank and public institutions in the village to serve the people. ఆ గ్రామ ప్రజలందరికీ సేవ చేయడానికి, అంటే గ్రామ ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి గ్రామంలో పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకు, ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థలు, ఇంకేవైనా అవసరమైన ప్రభుత్వ సంస్థలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి. The voters of the village elect ward members and sarpanch for a grama panchayat. The tenure of the sarpanch is 5 years. మనం ఇందాక తెలుసుకున్నట్టుగా గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీలోని సర్పంచ్ని అలాగే వార్డు సభ్యుల్ని ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు ఆ గ్రామ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉండి పాలిస్తాడు. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి చర్చించండి. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ గ్రామ పంచాయత్ ఆఫీస్? మీరు ఎప్పుడైనా గ్రామ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారు చెప్పండి. డిస్కస్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఎట్ యువర్ విలేజ్. మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క విధులు, అంటే మీ గ్రామ పంచాయతీ ఏమేమి పనులు చేస్తుంది అన్నది మీరు చర్చించండి. రాజయ్య లివ్స్ ఇన్ లింగాపురం విలేజ్. రాజయ్య లింగాపురం అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. హిస్ ఆక్యుపేషన్ ఈజ్ ఫార్మింగ్ అండ్ రేరింగ్ యానిమల్స్. అతను చేసే పని, అంటే అతని వృత్తి వ్యవసాయము అలాగే జంతువుల్ని మేపడం. హీ సప్లైస్ మిల్క్ అండ్ మేక్స్ ఏ లివింగ్. అతను జీవనాధారం కోసం పాలు అమ్ముతూ జీవితాన్ని సాగిస్తున్నాడు. హీ వాంట్స్ టు బిల్డ్ ఏ న్యూ హౌస్. అతను కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాడు. హీ టుక్ ఎ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. మరి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల కోసం బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు. హీ అప్రోచ్డ్ ద గ్రామ సచివాలయం టు గెట్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్. మరి ఇల్లు కట్టుకున్నాక ఇంటికి విద్యుత్ కావాలి కదా, కరెంటు కావాలి, అలాగే నీరు సరఫరా కావాలి కదా, అలాగే మురుగునీటి పారుదల కూడా ఉండాలి ఇంటికి. ఈ సౌకర్యాల కోసం అతను గ్రామ సచివాలయానికి వెళ్ళాడు. ద విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ప్రొవైడెడ్ ఆల్ ద ఫెసిలిటీస్ హీ నీడెడ్. అతను వెళ్ళి అడిగిన తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగులు అతనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించారు. గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు చేయాల్సిన పనులు అవే కదా, గ్రామంలో ఉన్న ప్రజలకి సౌకర్యాలు కల్పించడం. ఇప్పుడు రాజయ్య కొత్త ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆ ఇంటికి కావాల్సిన విద్యుత్తు, నీటి సరఫరా
అలాగే మురుగునీటి పారుదల, డ్రైనేజీ, ఈ సౌకర్యాలన్నింటినీ అతను దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ సచివాలయం కల్పించింది. వాట్ ఈజ్ విలేజ్ సెక్రటేరియట్? గ్రామ సచివాలయం అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. A team of people employed to look after the needs of the rural people with transparent services by the government is a village secretariat. గ్రామంలో ఉన్న ప్రజలకి కావలసిన సేవల్ని, సౌకర్యాల్ని పారదర్శకతతో అందించడానికి కొంతమంది ఉద్యోగులచే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థని గ్రామ సచివాలయం అంటాం. గ్రామంలో ఉన్న ప్రజలకు కావాల్సిన సేవల్ని పారదర్శకతతో అందించడానికి కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థనే మనము గ్రామ సచివాలయం అంటాం. ఈ గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీళ్ళు గ్రామస్తుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు. గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళు గ్రామస్తుల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. అర్థమైంది కదా? దీస్ ఆర్ 11 విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇన్ ఎవ్రీ గ్రామ సచివాలయం టు ప్రొవైడ్ సర్వీసెస్. ప్రతి గ్రామ సచివాలయంలో ఆ గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి 11 మంది సభ్యులు ఉంటారు. యూ విల్ లెర్న్ మోర్ డీటెయిల్స్ ఇన్ యువర్ హయ్యర్ క్లాసెస్. ఈ గ్రామ సచివాలయం గురించి ఇంకా వివరాలు మీరు పై తరగతుల్లో తెలుసుకుందరు. ఇప్పుడు మీకు తెలియాల్సింది గ్రామ సచివాలయం అంటే ఆ గ్రామ ప్రజలందరికీ సేవలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొంతమంది ఉద్యోగులు. ఆ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కావాల్సిన సేవల్ని, సౌకర్యాలని పారదర్శకతతో, ఎటువంటి రహస్యాలు లేకుండా వాళ్ళు అందిస్తారు. మీకు ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ విలేజ్ పంచాయత్. మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ కింది సమాచారం సేకరించమన్నారు. మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ కొంతమంది పేర్లు సేకరించమన్నారు. నేమ్ ఆఫ్ ద పంచాయత్, ఆ గ్రామ పంచాయతీ పేరు. మీ ఊరి యొక్క గ్రామ పంచాయతీకి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు తెలుసుకొని ఇక్కడ రాయండి. నేమ్ ఆఫ్ ద పంచాయత్ సర్పంచ్, మీ గ్రామం యొక్క సర్పంచ్ పేరు. నేమ్ ఆఫ్ ద వార్డ్ మెంబర్, మీరున్న వార్డు సభ్యుని పేరు, మీరు నివాసం ఉంటున్న వార్డు యొక్క సభ్యుని పేరు. నేమ్ ఆఫ్ ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారి పేరు. మీరు విఆర్ఓ అని అడిగితే చెప్తారు. నేమ్ ఆఫ్ ద విలేజ్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరు. వీళ్ళందరి పేర్లు మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, లేదా మీ పెద్దల్ని అడిగినా చెప్తారు.